హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం నైరోబి క్యారెక్టర్ నుంచి ఏమేమి నేర్చుకోవచ్చు అనేది చూద్దాం. లైఫ్ లో ఇంకా వర్క్ లో మీ డ్యూటీని కరెక్ట్ గా నిర్వర్తించే విధానం, ఇలాంటివి నైరోబి నుంచి చాలా నేర్చుకోవచ్చు. లైఫ్ లో ఎన్ని తప్పులు చేసినా కూడా మారడానికి రీజన్ దొరికినప్పుడు మారాలి వంటి విలువైన పాఠాలు నైరోబి నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇలాంటివి ఇంకా నైరోబి నుంచి ఏం నేర్చుకోవచ్చు అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి. ఈ జర్నీలోని ముందు వీడియోస్ కనుక మిస్ అయి ఉంటే అవి తప్పక చూడండి. మీరు వాటి నుంచి కూడా చాలానే నేర్చుకుంటారు. నైరోబి చాలా మంది ఇష్టపడే పాత్ర. తను దోపిడీ యొక్క నియమాలు, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు, ఇలాంటి వాటన్నింటికి ఆమె చాలా కట్టుబడి ఉంటుంది. తన డ్యూటీ కరెక్ట్ గా నిర్వర్తించింది. తన నుంచి మనము చాలానే నేర్చుకోవచ్చు. ఇవాళ వాటి గురించి మాట్లాడుకుందాం. నైరోబి కామ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉంటుంది. దోపిడీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తన ఎనర్జీని ఇచ్చింది. వారు డిప్రెస్డ్ గా ఉన్నప్పుడు వారికి సపోర్ట్ ఇంకా కరేజ్ ఇచ్చింది. మీరు చేయాల్సిందల్లా మీ సామర్థ్యం ఏమిటో చూపించడం, మీరు భయపడలేదని వారికి చూపించండి అని చెప్పి తన టీమ్మేట్స్ ని ధైర్యంగా ఉండమని ఎంకరేజ్ చేసింది. టీమ్ లో పని చేస్తున్నప్పుడు ఈ లక్షణం ఉండడం చాలా అవసరం అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. ధైర్యంగా సమస్యల్ని ఫేస్ చేసి మిగతా వాళ్ళకి అండగా ఉండడం, ఇది నైరోబి ద్వారా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ లీడర్షిప్ క్వాలిటీ. చెప్పాలంటే నైరోబి ఒక నిజమైనటువంటి మేనేజ్మెంట్ ప్రొఫెషనల్. ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి మనీ ప్రింటింగ్ ఆపకుండా వారి గోల్ రీచ్ అయ్యేలాగా చేసింది. మిగతా వారు అడ్డంకులు అవుతుంటే తాను లోపల పనిని చూసుకుంది. ఇంకా తాను అన్ని పనులు నియమాలకు కట్టుబడే చేసింది. రూల్స్ ఫాలో అవుతూ డిసిప్లిన్డ్ గా ఉంటూ చేసింది. తన ద్వారా మనము వర్క్ ఎథిక్స్ ని నేర్చుకోవచ్చు. నైరోబి ఒక స్త్రీవాది మరియు జట్టులోని అత్యంత దయగల వ్యక్తుల్లో ఒకరు. ఆమె స్కిల్స్ నైరోబిని యూనిక్ గా తయారు చేస్తాయి. ఆమె ఉద్యోగం పట్ల ఆమెకున్న అభిరుచి మరియు వైఖరి, జట్టు ప్రణాళికను అమలులోకి తెచ్చిన మొదటి క్షణం నుంచి ఆమె ఉత్సాహం ప్రకాశిస్తూనే ఉంది. మింట్ వద్ద బందీలను పొందడం నుంచి, టన్నుల కొద్ది డబ్బును ముద్రించడం నుండి, అత్యంత సురక్షితమైన ఖజానాలోకి ప్రవేశించడం మరియు బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ లో ఉన్న బంగారాన్ని కరిగించడం వరకు ఆమె శక్తివంతంగా నిలబడింది. నైరోబి తన పనిని నీట్ గా, క్లీన్ గా అండ్ పర్ఫెక్ట్ గా పూర్తి చేస్తుంది. ఇది ప్రొఫెషనల్ లైఫ్ లో మనకి బాగా ఉపయోగపడేటటువంటి క్వాలిటీ. ఏ పని చేసినా 100% పర్ఫెక్ట్ గా చేయాలి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంతా ఒక సెకండ్ కంటే తక్కువ సమయంలో నరకానికి వెళ్లిపోవచ్చు. నైరోబి ఇలా అని అందరినీ భయపెడుతూ తన పనిని కొనసాగించింది. అందరినీ భయపెట్టించిందే తప్ప ఎవ్వరికి ఏ హాని చేయలేదు. తాను వెళ్లే మార్గంలో తన పని హింస లేకుండా కూడా చేయవచ్చు అని ప్రూవ్ చేసింది. నైరోబి తన మనసుకి నచ్చినట్లు ఉండేటటువంటి అమ్మాయి. ప్రతి అమ్మాయి కూడా ఇలా ఉండడం నేర్చుకోవాలి. మహిళలకు కుటుంబం లేకపోతే వంటగది జీవితం కంటే చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ నైరోబి ఉద్యోగం కూడా తనకి ప్రపంచాన్ని సూచిస్తుంది. అంటే తన ప్రొఫెషన్ తనకి ఎంత ఇంపార్టెంటో మనకి తెలియజేస్తుంది. ఆమె కొడుకును కోల్పోయింది. ఆమె చట్టవిరుద్ధ కార్యకలాపాల కారణంగా ఆమె తన కొడుకుని కోల్పోతుంది. అతనిని తిరిగి రావాలని తీవ్రంగా కోరుకుంది. హెయిస్ట్ తనకు ఆర్థిక భద్రత ఇస్తుందని ఆమె ఆశించింది. అలాగే తన కొడుకుని తిరిగి తెచ్చుకోవాలి అనుకుంది. పిల్లలకు దూరంగా ఉన్నా కూడా తల్లి తన పిల్లల గురించే ఆలోచిస్తుంది అని నైరోబి క్యారెక్టర్ మనకి తెలియజేస్తుంది. ప్రేమించాలంటే ధైర్యం కావాలి అని హెల్సింకి తనతో అన్నప్పుడు తన కొడుకుని తెచ్చుకొని హెల్సింకితో ఫ్యామిలీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంది. ప్రేమ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది, దొంగలలో కూడా ఉంటుంది అని ఈ సిరీస్ లో అందరూ ప్రూవ్ చేశారు. స్నేహితులను కలిగి ఉండడం సరిపోదు, మీరు దానిని ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి అని నైరోబి చెప్తుంది. తన స్నేహితుల పట్ల ఉన్న ప్రేమని అందరికీ పంచింది. నైరోబి లాంటి ఫ్రెండ్ గనక మీ లైఫ్ లో కూడా ఉంటే అస్సలు వదులుకోకండి. ఫ్రెండ్స్ కోసం నిలబడడం, ధైర్యం చెప్పడం, ఇంకా సపోర్ట్ ఇవ్వడం, వారిని జడ్జ్ చేయకుండా ఉండడం, ఇవన్నీ నైరోబిలో ఉన్నాయి. నైరోబిలోని ఫ్రెండ్షిప్ క్వాలిటీస్ కూడా అందరూ తప్పకుండా నేర్చుకోవాలి. ఐ వాంట్ పీపుల్ టు సే దే షేర్డ్ థింగ్స్ విత్ మీ బట్ యు నో రియల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్షిప్. ఇది మాట కూడా నైరోబినే చెప్తుంది. తన ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్షిప్ తనకి ఎంత ఇంపార్టెంట్ అని సీరీస్ అంతా మనకి తెలియజేసింది. ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుంది. నైరోబి విషయంలో తన కొడుకు, పోలీస్ తన కొడుకు వీక్నెస్ అని తెలుసుకొని తనని వాడుకొని పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అప్పుడు తన టీం తన పట్ల చూపెట్టిన ప్రేమ ద్వారా మనకి తాను అందరికీ ఎంత ఇంపార్టెంట్ అనేది చూపించింది. తనని కాపాడుకోవడానికి టీం అంతా చాలా ప్రయత్నాలు చేశారు, కానీ విఫలమయ్యారు. తన వీక్నెస్ వల్ల తాను ప్రాణాలు కోల్పోయింది. అందుకే మన వీక్నెస్ ని మన శత్రువులకి తెలియకుండా చూసుకోవాలి. ఇది కూడా మనం సిరీస్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం. కుదిరితే మన వీక్నెస్ ని కూడా మన స్ట్రెంగ్త్ లాగా మార్చుకొని ఉపయోగించుకోవాలి. లైక్ ప్రొఫెసర్. నైరోబి మహిళల పాత్రను స్ఫూర్తిదాయకమైన ఇంకా సమర్థవంతమైన పాత్ర మరియు జట్టును ముందుకు నడిపించడానికి ఆమె చేసినటువంటి పనులు, తన టీమ్మేట్స్ పై తనకున్న ప్రేమ, ఇవన్నీ చాలా చాలా ఇన్స్పిరేషనల్. నైరోబి లాంటి క్యారెక్టర్ ని హేట్ చేయడం చాలా కష్టం. తనలోని మంచి క్వాలిటీస్ ని చూసి వాటి నుంచి నేర్చుకొని తన వీక్నెస్ వల్ల తన ప్రాణాలు కోల్పోయింది, కానీ దాని
దాని నుంచి మనం వీక్నెస్ వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది నేర్చుకోవచ్చు. నైరోబీని ఇష్టపడుతూనే ఉందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీరు నైరోబీ క్యారెక్టర్ నుంచి నేర్చుకున్న మరిన్ని లెసన్స్ ఏమైనా ఉంటే కమెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం హెల్సింకి క్యారెక్టర్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వీడియోస్. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.